ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు. ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు, చాలా నిర్మమాటంగా ఉంటారు. పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆయన మానసిక బాధకు, ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమయ్యి కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరిని ఏం చేయలేరు. అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గు తేలుతుంది ఎప్పటికైనా, ఒకరోజు కాకపోయినా ఒక రోజుకైనా. కేసీఆర్ తెలంగాణకు ప్రతీక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో, కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు. ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన, ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది. మేమందరము దానికి వన్నె తెచ్చే పని చేస్తున్నాము. తమరు చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. మీ మీద పడ్డ బురద, ఇక మీరు నిజం చేసిరా అబద్ధం చేసిరా, వాళ్ళు తప్పు కేసు పెట్టినా కొద్దిసేపు పక్కకు పెడతాను, ఆ మీమాంసలోకి నేను పోను. ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. మేము బాధపడ్డాం. జైలు పట్టుకపోయినా నిద్రపోలే నేను, అంత బాధపడ్డా. ఆడపిల్ల, అధినాయకుడి కూతురు, బిడ్డ లాంటిది. చాలా చాలా ఫీల్ అయినాం. ఇంట్లో నా వైఫ్ నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు, రాత్రంతా నిద్రపోలే. నేను కాదు, నేను ఒక్కడిని కాదు, తెలంగాణలో కేసీఆర్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు ఈమెను తీసుకుపోయినప్పుడు. కానీ నువ్వు ఇలా వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది.